హలో. నమస్తే ఆఫీసర్, ఎలా ఉన్నావు? నా కోసం తెగ ఎదురు చూస్తున్నట్టున్నావు. రేయ్, ఏం కావాలి నీకు? పిల్లలు ఎందుకు తీసుకెళ్ళావు? పిల్లలకేమైనా అయితే? ఏమైనా అవ్వడం అవ్వకపోవడం అంతా మీ చేతిలో ఉంది ఆఫీసర్. నేను చెప్పినట్టు మీరు వింటే నేనెందుకు పిల్లల్ని చంపుతాను చెప్పండి? అయినా పిల్లలు ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం మీరు, అమరేంద్రనే. ఏంటి అర్థం కాలేదా? ఫస్ట్ టైం నేను కిడ్నాప్ చేసినప్పుడే నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేసి ఉంటే నేను సైలెంట్గా వెళ్ళిపోయేవాడిని. నా పని నేను చేసుకునేవాడిని. ఈ అరవింద్ దగ్గరే హీరోయిజం చూపించారు. ఇప్పుడు నన్ను విలన్గా మార్చేశారు. సరే అడుగు, ఏం కావాలో ఇస్తాం, కానీ పిల్లలకేం కాకూడదు. మా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. మేమిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేయాలి. వీటితో పాటు అమరేంద్రని ఒంటరిగా మా దగ్గరకు పంపించండి. మీ వాళ్ళని అడిగావు, తీసుకొస్తాం. ఇక్కడి నుండి సేఫ్గా వెళ్ళాలన్నావు, పంపిస్తాం. మధ్యలో అమర్ని పంపడం ఏంటి? అమరేంద్ర మధ్యలో రావడం ఏంటి? ఇదంతా ప్లాన్ చేసిందే అమరేంద్ర కోసం అయితే ఈ అరవింద్ని జైల్లో పెట్టాడు. నాకు ఓటమిని పరిచయం చేశాడు, భయాన్ని పరిచయం చేశాడు. ఇన్ని పరిచయం చేసిన మనిషికి నేను కనీసం చావునైనా పరిచయం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? వద్దర్వింద్, నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పుని ఒప్పు చేస్తున్నాను ఆఫీసో. నేను ఇక్కడి నుంచి అంటూ వెళితే అది అమరేంద్ర ప్రాణం తీసుకునే వెళ్తాను. మీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. అంతలోపు అమరేంద్రను లోపలికి పంపించాలి. దానితో పాటు మా వాళ్ళని ఎప్పుడు ఎక్కడ అప్పగిస్తారో ఇన్ఫర్మేషన్ కావాలి. పోయినసారిలా ఆపరేషన్ చేస్తాం, పిల్లల్ని కాపాడేస్తాం అనుకుంటే మాత్రం ఈ బిల్డింగ్ చుట్టూ మొత్తం డైనమైట్స్ పెట్టాం. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క బటన్ నొక్కితే చాలు, మొత్తం బూడిదైపోతుంది. వద్దు వద్దు, అలా చేయొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాం అరవింద్, ప్లీజ్. హలో హలో హలో, సూర్య, అమరేంద్ర ఎక్కడున్నాడు? సార్, పిల్లల్ని ఎత్తుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు సార్. అక్కడే ఫారెస్ట్ ఆఫీసర్తో ఉన్నారు. ఓకే. డ్రైవర్ సార్. ఫారెస్ట్ వైపు పోనీ. ఓకే సార్. సార్, నేను చెప్పాను కదా, స్నేక్ జోన్లో అడుగు పెట్టేశాం. చాలా ప్రమాదకరమైన పావులుంటాయి సార్ ఇక్కడ. ఇన్స్పెక్టర్, అడవి అన్నాక పాములు ఉండవా ఏంటి? సార్ పదండి సార్, వెళ్దాం. సార్, పాములుంటాయి సార్, కానీ గజమయూరి ఉండదు సార్. గజమయూరినా? అదేం పాము? అది ఎంత భయంకరమైందో చెప్పే కథలు తప్ప గజమయూరిని చూసిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు సార్. ఈ నాగులగుట్ట గజమయూరి ఇల్లైతే ఈ ప్రాంతం దాని పుట్టలాంటిది సార్. కాలు పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. అది ఎంత ప్రమాదకరమైనదైనా పామే కదా సార్. మనం ఇంతమంది ఉన్నాం, చూసుకుందాం. ఆ గజమయూరి కన్ను పడితే మనందరినీ ఒకేసారి మింగేయగలదు సార్. గజమయూరి స్థావరంలో అడుగుపెట్టడం అంటే చావుకు ఎదురెళ్ళినట్టే సార్. పిల్లల్ని వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు అంటే అంటే పిల్లలు ఇంకా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. వెంటనే పిల్లల్ని కాపాడాలి. మేడం, నేను చెప్తుంది మీకు సరిగ్గా అర్థం కానట్టుంది. ఈ ప్రాంతంలోకి వెళ్ళి ప్రాణాలతో ఎవ్వరూ తిరిగి రాలేదు. అదే నేను కూడా చెప్తున్నాను సార్. నా పిల్లల ప్రాణాలకి ప్రమాదం ఉంది. అది తెలిసి నన్ను ఇక్కడ ఎలా ఉండమంటారు? సార్, నేను చెప్తుంది మేడంకి అర్థం కానట్టుంది. దయచేసి పరిస్థితిని మీరైనా అర్థం చేసుకోండి. ఇది ఎమోషనల్గా డెసిషన్ తీసుకునే సమయం కాదు. ఏ అడుగు వేసినా ఆలోచించి ఆచి తూచి వెయ్యాలి. ఆగు. మనం వెళ్ళాలండి.
పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మనం కాపాడుకోవాలి. కాపాడుకుందాం. ముందు నేను చెప్పేది విను. లేదండి, వాళ్ళలాగా మీరు కూడా లెక్కలేస్తూ మాట్లాడితే నేను విననండి. లోపలికి వెళ్తే ఎంత ప్రమాదమో నాకు తెలుస్తుందండి. అందుకే లోపలికి వెళ్ళి ఆ ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడుకుందా అంటున్నాను. ఇటు చూడు, నన్ను చూడు. నేను అందరు పిల్లల్ని కాపాడతాను. ఎవ్వరికీ ఏమీ కాదు. ఇప్పుడు పిల్లలకి 2 వైపుల నుంచి ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసర్స్తో మాట్లాడి ఏం చేయొచ్చో కనుక్కొని ప్లాన్ చేద్దాం. సరేనా? మన 4 పిల్లలనే కాదు, అక్కడ ఉన్న ఏ పిల్లలకి చిన్న గీత కూడా పడకుండా తీసుకొచ్చే బాధ్యత నాది. సారు చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది మిస్ అమ్మా.